కేకే న్యూస్కి స్వాగతం. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను వెంటనే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అమిత్ షా వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అమిత్ షా వెంటనే పార్లమెంట్ నుంచి అమిత్ షా వెంటనే పార్లమెంట్ నుంచి అమిత్ షా వెంటనే పార్లమెంట్ నుంచి అమిత్ షా వెంటనే మంత్రివర్గం నుంచి అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే మంత్రివర్గం నుంచి అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే మంత్రివర్గం నుంచి అంబేద్కర్ అవమానించిన నమోదయ. నా పేరు పయ్యల్ సిద్ధార్థ. బుద్ధిస్ట్ సోషల్ మీడియా విశాఖపట్నం బ్రాంచ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల పార్లమెంట్లో రాజ్యాంగ సమావేశాలు జరుపుతూ ఉంటుంటే ఒక పక్క ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు అమిత్ షా గారు ఇటీవల అంబేద్కర్ గారిని మర్యాదపూర్వకంగా మర్యాద ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అంబేద్కర్ ఇది ఒక మీకు ఫ్యాషన్ అయిపోయింది అనడం, అది మాకు అంబేద్కర్గా బౌద్ధులుగా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే స్వతంత్రం వచ్చి ఇంకా మమ్మల్ని మీద ఒక పక్క దాడులు జరుగుతుంటే ఒక పక్క అమిత్ షా గారు ఒక ఉన్నత పదవులు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ పదవిలో ఉంటూ కూడా ఆయన మాట అనడం మాకు నిజంగా బాధ అనిపించింది. అయితే వెంటనే మోదీ గారు మరి ఆయన పదవి ఎక్కే ముందు ఏమన్నారంటే, నాకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే నేను ఈ పార్లమెంట్లో అడుగు పెట్టగలిగాను, అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఒక పక్క ఆయన చెప్తుంటే, ఆయన కింద చేసే పని ఈ మంత్రివర్గాలంతా ఇంకో ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలతో ముందు నడుస్తారు. దానికి మరి నరేంద్ర మోడీ గారు అడ్డుకట్ట వేయాలి, ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా మేము ఈ బుద్ధిస్ట్ సోషల్ మీడియా విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి పార్లమెంట్ నుంచి కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది చాలా మన జాతికే ఒక అవమానం అండి. అమిత్ షా లాంటి ఒక హోంమంత్రి అయ్యి తను బాబాసాహెబ్గా ఇంత వ్యతిరేకంగా మాట్లాడడం చాలా మేము జీవించే కాదు, దేశానికి లేడను వరల్డ్ లెవెల్గా ఒక పెద్ద గొప్ప వ్యక్తి. ఆయనని చాలా కించపరిచారు కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు పురుషోత్తమరావు. నేను బిఎస్ఐ కోశాధికారిగా పనిచేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో 75 సంవత్సరాల రాజ్యాంగ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి, సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సమక్షంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు బాబాసాహెబ్ని ఉద్దేశించి, మీరంతా కూడా అంబేద్కర్ 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 అనేసి అనేకంటే ఏ రామున్నో లేకపోతే ఏ కృష్ణున్నో మీరు ధ్యానిస్తే ఒక 6-7 సంవత్సరాల పాటు మీకు స్వర్గలోకానికి ప్రాప్తి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒక విధంగా బాబాసాహెబ్ని అవమానించడం జరిగింది. మోదీ గారిని మేమందరం కూడా కోరుతున్నది ఏంటంటే, అమిత్ షా గారిని వెంటనే పార్లమెంట్ సమక్షంగా అంబేద్కర్ని ఏదైతే ఆయన అవమానించడం జరిగిందో దాన్ని అనుగుణంగా మంత్రివర్గం నుంచి ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేసి సత్యనారాయణ, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్కి ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ ఎందుకంటే ఇలా నిరసన ప్రకటిస్తున్నాం, కేంద్ర మంత్రి గారు అయిన అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడినట్టు మాకు సమాచారం వచ్చింది. ఆ పద్ధతి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఏంటంటే ఆయన అంబేద్కర్ పదం మీరు వారే కంటే ఒక దేవుని పదం వాడితే 7 జన్మల వరకు మీరు పుణ్యాత్మలే పుడతారని ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చి పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించారు. అదే కాకుండా అంబేద్కర్ని అవమానించడమే కదా, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్ని ప్రతి ఒక్కరిని అవమానించినట్లే. ఎందుకంటే మనం అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనల్ని ఆయన అన్నట్టే, భారత రాజ్యాంగాన్ని అన్నట్టే 147 కోట్ల భారతీయులు కూడా ఆయన అవమానించారు. దీనికి ఆయన బేసరదుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో
ప్రధానమంత్రి గారు అమిత్ షా గారిని మంత్రిమండలి నుంచి తొలగించి ఆయనకి శిక్ష విధించవలసిందిగా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, నమో బుద్ధాయ.